హాయ్ అండి, మా మమ్మీని తర్వాత పులిహోర చేయమన్నామండి. చేయలేదు, ఎందుకు నైట్కి చూసింది కదండి. బాగుంది, సూపర్గా ఉంది అండి. పులిహోర ఆలు కర్రీ భలే ఉంది అండి. మీరు కావాలంటే ట్రై చేయండి. హాయ్ అండి, ఆలు టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి. 3 ఆలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి 2 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఆలు కర్రీ పులిహోరలో చాలా బాగుంటుందండి. మా పిల్లలకి పులిహోర అండ్ ఆలు కర్రీ అంటే చాలా ఇష్టం. అందుకని మా పిల్లల కోసం ఆలు అండ్ పులిహోర కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి. బంగాళదుంపలు ఉడికేలోపు ఆనియన్స్, టమాటీలు, పచ్చిమిర్చిలు అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మా పిల్లలకి చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం. అందుకనే దాంతోపాటు ఆలు కర్రీ అంటే ఇష్టంగా తింటారు. వాళ్ళ కోసమనే ఇలా ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఆలు కుక్ అయిపోయాయండి ఆల్రెడీ. అందులో వాటర్ పక్కకి తీసేసుకొని ఆలుని పై ఉన్న తొక్కని తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆల్రెడీ కుక్ అయి ఉన్నది కదా, అందుకే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. సగం వేడుకుండగానే మధ్యలో ఉన్న గ్యాస్ అయిపోయిందండి. ఇదిగోండి చూడండి, అందుకే మంట తగ్గిపోయింది. తర్వాత కొత్త సిలిండర్ పెట్టామండి. ఎందుకంటే తర్వాత ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నాయి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చదనం పోయినంత వరకు వేసుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి అందులో రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. వేసాక మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ బంగాళదుంపలు 90% ఉడికిపోయి కదండి. అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే పులిహోరలో కలుపుకోవడానికి బాగుంటుంది. కలుపుకొని మూత పెట్టుకోవాలి.
స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూడండి ఎలా కనిపిస్తుంది. ఫైనల్గా ఆలు కర్రీ అలా వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, అందుకే వాళ్ళ కోసం అలా ప్రిపేర్ చేశాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్.